క్రైస్తలో జూలై 12వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. నమ్మకమైన వానికి దీవెన్లు మెండుగా కలుగును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించుచున్న మనలను దేవుడు నమ్మకమైన వారిగా చేయాలని కోరుచున్నాడు. ఎప్పుడైతే మనం అలాంటి నమ్మకమైన వారముగా ఉంటామో అప్పుడు మనకు ఆయన యొక్క ఆశీర్వాదము మన మీదకి దిగి వస్తుంది. మన దేవుడు నమ్మకస్తుడు కాబట్టి మనము కూడా ఆయన యందు నమ్మకము కలిగి జీవించాలని ఆయన మన పట్ల వాంఛించుచున్నాడు. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకము కలిగి ఉంటామో అప్పుడు దేవుని దీవెనలు మన జీవితంలో మెండుగా కుమ్మరించబడతాయి. మెండైన దీవెనలు ఎలాగూ కలుగుతాయి అనగా, మనము దేవుని యందు అన్ని విషయంలోనూ నమ్మకస్తులుగా జీవించాలి. అప్పుడు దేవుడు మనలను మెండైన దీవెనలతో నింపుతాడు. నమ్మకమైన వాడు మెండైన దీవెనలు పొందవలనని దేవుని ఉద్దేశము. మన శక్తిమంతుడైన దేవుడు మన వ్యక్తిగత జీవితంలో మరియు మన కుటుంబ జీవితంలో నివసిస్తూ మనల్ని కాపాడుతూ బహు ఆనందంతో మన యందు సంతోషిస్తూ ఉంటాడు. దేవుని యందు నమ్మకం కలిగి జీవించాలని బైబిల్ చెప్పిన విధముగా మన కష్టాలు సమస్యలు ఎటువంటివైనా దేవుని యందు నమ్మకంతో నడిచినట్లయితే దేవుని యొక్క గొప్ప శక్తి మన సమస్యలను కష్టాలను తొలగించి మనకు మెండైన దీవెనలు కుమ్మరిస్తుంది. ఆమెన్. God bless you.